సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు రామకృష్ణ సోమరౌతు. నేను శ్రీకృష్ణదేవరాయల ఉద్యోగ జేఏసీ అని రాష్ట్రంలో మా ఆంధ్రప్రదేశ్లో కాపు ఎంప్లాయీస్ అందరినీ అన్ని డిపార్ట్మెంట్స్ని మొత్తం 64,656 మందిని మొన్న ట్రాక్ చేసి మొన్న ఎలక్షన్స్లో పోస్టల్ బ్యాలెట్స్ని 2.5 లక్షలు 5 లక్షలు చేసిన వాటిలో వన్ ఆఫ్ ది మెంబర్ని. ప్లస్ ఆల్రెడీ ఐ హ్యావ్ ఏ టీచర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ మున్సిపల్ స్కూల్స్. సో ఈ మహా బలిజ అనే కాన్సెప్ట్ అంటే ఒక యూనిటీ చేయటం కోసం మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నేను కర్ణాటక అటు త్రూఅవుట్ అన్ని కంట్రీస్ అన్ని నేషనల్స్ తిరుగుతుంటాను. ఇప్పుడు దాకా అయితే రాష్ట్రంలో కాపు కమ్యూనిటీ ఎంప్లాయీస్ ఎక్కడైనా వెళ్తే ఆఫీసర్ దగ్గరికి వెళ్తే సార్ నమస్కారం సార్ అంటే తప్ప నేను కాపు అని చెప్పుకోవడానికి ఇప్పుడు దాకా భయపడాం. నౌ వీఆర్ నాట్ నో ఫియర్, వీఆర్ ఎలాబరేట్గా చెప్తున్నాను. ఎవరైనా నేను కాపుని చేస్తావా చేయకపోతే చొక్కా పట్టుకుంటా అనే స్థాయికి ఆంధ్రప్రదేశ్లో మేము ఖచ్చితంగా ఎదిగాం. కాకపోతే కొంతమంది ఇంకా భయపడుతున్నారు, కానీ మేమైతే భయపడలేదు. పోయిన ఎలక్షన్స్లో నన్ను 8 నెలల పాటు సస్పెండ్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అదే నాకు మంచి స్పేరన్ ఇచ్చింది. అలాంటి అప్పుడప్పుడు జరుగుతుంటే జీవితంలో మంచి ఇన్స్పిరేషన్ జరుగుతూ ఉంటుంది. సో వీ నెవర్ అఫ్రైడ్ ఆఫ్. ఇప్పటి నుంచి అంటే గత 2024 కాడి నుంచి మున్సిపాలిటీ రాష్ట్రంలో ఉన్న కాపు ఎంప్లాయీస్ కాపు టీచర్స్ ధైర్యంగా మాకు ఏదైనా అన్యాయం జరిగితే వెళ్ళి బెంచ్ని పట్టుకొని నాకు చేయాల్సిందే నేను అడగగలిగే ధైర్యం ఇప్పుడు మాకు వచ్చింది అనేది చెప్పడానికి, అలాంటి వేదికలో రావడానికి అంత ధైర్యం రావడానికి ఐకాన్ అనేది మాకు వెనకాల బ్యాకప్ ఉండటం. అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ మిగతా స్టేట్లో ఉన్న ఐపీఎస్ వాళ్ళు కానీ లేకపోతే గ్రూప్ 1 సర్వీసెస్ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయటంతో ఈ ఐకాన్కి ఇప్పుడు ఒక ఏంటంటే ఇది స్ట్రాంగెస్ట్ బాడీగా దేశంలోనే ఎలివేట్ అవుతుంది. నేను కర్ణాటక వెళ్తే కర్ణాటకలో చిన్న ఇష్యూ వస్తే అక్కడున్న ఐఏఎస్ ఆఫీసర్ వెంటనే రెస్పాండ్ అయ్యి అంటే ఒకరికి కోఆపరేట్ చేసుకోవటం అనేది ఇప్పుడు బాగా వచ్చింది. ఇది ఇంకా పెద్ద ఎత్తున జరగాలి. కాకపోతే దీంట్లో ఐకాన్ వాళ్ళకి నేను రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పుడు హైదరాబాద్లో చేస్తున్నారు, ఇది ప్లస్ ఇది ఎక్కువ ఇంగ్లీష్ వాడుతున్నారు. ఈ రెండు కూడా కింద స్థాయికి వెళ్ళాలంటే తెలుగు వాడాలి. అట్ ది సేమ్ టైం అన్ని రాష్ట్రాల్లో పెట్టాలి ఇది ప్రోగ్రామ్. అప్పుడు దీన్ని ఎలివేట్ చేయాలి. కాకపోతే ఇప్పుడు దాకా హైదరాబాద్లో పెట్టడం వల్ల ఇది స్ట్రెంగ్తన్ అయింది. వేరే స్టేట్లో పెడితే తగ్గిపోయేది. ఇప్పుడు ఇక నుంచి పెట్టచ్చు. ఒక బేస్మెంట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మిగతా రాష్ట్రాల్లో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో పెట్టచ్చు. పవన్ కళ్యాణ్ గారికి మాఫియా బాగా ఆయన యొక్క జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఈ విషయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ టైము ఆంధ్రాలో పెట్టాలని. అప్పుడు ఇక్కడ తక్కువ మంది ఉంటారు, ఆంధ్రాలో చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సో దిస్ ఈజ్ బాగా వైట్ రేంజ్గా అవుతుంది. ఎవరికన్నా డౌట్ పడేవాళ్ళు భయపడే వాళ్ళందరికీ కూడా ఇది మంచి ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వెంటనే ఈ కార్యక్రమం పెట్టి పెద్దలందరూ తెలుగులో మాట్లాడాలనేది నా ప్రత్యేకమైన విజ్ఞప్తి. నేను ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఆధార్, నేను మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఆధార్ స్టేట్కి అయినా ఐ రిక్వెస్ట్ ఆల్ ది డిగ్రీస్ ఆఫ్ మన కుల పెద్దలందరికీ ఏం చెప్తున్నాను అంటే తెలుగులో మాట్లాడండి. అది కింద దాకా సామాన్య వ్యక్తికి దొక చేరుతుంది. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడితే డ్రెస్ వేసుకుంటే కొంతవరకే పోతుంది. అందుకే డిలే అయింది. 10 yearsలో ఇంకా రావాల్సినంత గ్రోత్ రాలేదు. ఇంత గ్రోత్ రావాలంటే తెలుగులో మాట్లాడాలి. అన్ని స్టేట్స్లో కూడా ఈ ప్రోగ్రామ్స్ పెడితే ఖచ్చితంగా వచ్చింది తప్ప ఓన్లీ హైదరాబాద్లో ఒక్కట్లో పెడితే రాదు. కాకపోతే ఒక స్టాండర్డ్గా ఉండగలుగుతుంది. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ఫర్నిష్ ఆల్ ది రూట్స్ ఆఫ్ ది ఓకే. కానీ అది అన్ని జిల్లాల్లోనూ అన్ని స్టేట్స్లోనూ పెడితే ఏమవుతుందంటే అక్కడ వాళ్ళకు కూడా మోటివేషన్ జరుగుతుంది. కాబట్టి రిక్వెస్ట్ ది అథారిటీ ప్లీజ్ ఇన్షూర్ దట్ తెలుగులో మాట్లాడాలి ప్రతి ఒక్కళ్ళు. అట్ ది సేమ్ టైం అన్ని జిల్లాల్లో అన్ని రాష్ట్రాల్లో మనం కానీ పెడితే ఇది దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యం రాజుగారి శ్రీకృష్ణదేవరాయల వారసులుగా మనమంతా కూడా ఒక మంచి స్థాయికి ఎదగడానికి, ఎవరన్నా మనల్ని చూస్తే భయపడటానికి కూడా ఇది ఒక కారణం అవుతుంది అనేది నా నమ్మకం.